హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఇంటికాటికైతే వచ్చినాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇంత హడావిడిగా ఎందుకున్నారంటే ఇంట్లోకి తెండా వచ్చిందనమాట. తెండా విక్కి మీ భాషలో ఏమంటారో తెలియదు, చూపిస్తాం చూడండి. దాన్ని చూడండి, అది దేవుని గుళ్ళోకి వచ్చేసింది అనమాట. అందుకే ఇంకా ఆ పెద్దమ్మ అవ్వ అందరు కలిసి ఇంకా దాన్ని బయట పంపించాలని చూస్తున్నారు. చూడు సన్నాయమ్మ పాము వచ్చింది అంటుంది. దాన్ని చంపడానికి చూడండి ఎంతమంది పరకలు పట్టుకొని ముగ్గురు మనుషులు నిలబడుకున్నారు. ఇంట్లో మొత్తం గందరగోళం చేసేస్తున్నారు. ఇంకా రిషి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మోక్షి వాళ్ళకి హాలిడేస్ కదా. అద్దె చూడండి బయటకైతే వచ్చేసింది తొండ. బయటికి పంపించేసినారు వాళ్ళు లేట్ పడితే. అసలు ఎట్లెట్లా ఎంతమంది ఉండి కూడా ఇంట్లోకి వచ్చింది, ఇట్లా రప్పించుకున్నారు. ఇప్పుడు సన్నామివుడు పోతేనే ఇంక ఎంత బాగా చూసేపోతుంది. అది ఉన్నప్పుడు రమ్మంటే రాను కూడా రాలా. ఇప్పుడు చూడండి అది వెళ్తేనే ఎంత బాగా వచ్చి చూస్తుందో. నేను కూడా ఒకసారి ఎట్లుందో చూద్దామని చెప్పేసి అయితే ఇంకా పోయినాను. చూడండి రిషి అయితే ఇంకా దాన్ని బయటకు పంపించేసినాడు. ఇంకా మొత్తం వచ్చి ఇంకా సబ్బుతో అంత చేతులన్నీ కడిగేస్తున్నాడు. రిషికి కొంచెం ఓసిడి ప్రాబ్లం ఉందనమాట. చేసిందేదే చేస్తుంటాడు. ఇంకా కడగడం ఇట్లా అవన్నీ చేస్తూనే ఉంటాడు. ప్రతిసారి కడుగుతాడు. ఏదన్నా వస్తువు ముట్టుకున్నాడంటే అయిపోయి కడుగుతాడు. చూడండి ఇది అక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా చూడు మోక్షి వాళ్ళు ఎట్లా చూస్తున్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అది ఎక్కడెక్కడో ఉంటే దాన్ని ఇంకా అస్సలు వదలను కూడా వదలుకోకుండా ఉన్నారనమాట. ఇంకా దాన్ని వదలరు. ఇంకా వాళ్ళు దాన్ని అయిపోయేంత వరకు ఇంకా చూస్తూనే ఉంటారు. ఇంక ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంక ఇక్కడ వచ్చి అయితే ఇంకా ఊరుకుంటున్నాం అనమాట. ఇదైతే ఏందో తెలుసా ఫ్రెండ్స్, ఇది మాకు నీళ్ళు రావట్లేదా, పైపుల్ లైన్స్ పోయినాయన్నమాట. దీంతోనే మేము అక్కడ ఉన్న ట్యాంకులోకి వదిలేసి ఇంకా నీళ్ళు అయితే పట్టుకుంటాం. చూడండి అక్కడ అన్నీ అయితే నింపి పెట్టినాము. ఆ బకెట్తోనే ఆ నీళ్ళు మొత్తం మోసినాం అనమాట. మా పెద్దమ్మ అయితే ఇంకా అసలు ఇంకా సీరియల్ మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేస్తుంది. 4:30 వరకు నాన్ స్టాప్ చూస్తుంది అనమాట. ఇంకా అస్సలు బయటికి రాదనమాట. ఇంకా మొత్తం ఇంకా సీరియల్ అయిపోయేంత వరకు చూస్తుంది. ఇంకెవరు ఎన్ని చెప్పినా వినను కూడా వినదు. ఇంకా రిషి అయితే ఏదో ప్రయోగం చేద్దామని చెప్పేసి ఏదో బాక్స్ కోసం అయితే లోపలికి వెళ్ళినాడు. ఇంకా హాలిడేస్ కదా, ఇంకా రిషి ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అనమాట, ఏదో ఒక ప్రయోగం. చూడండి ఎందుకో దాన్ని తెచ్చినాడు బాక్స్ని. ఏం చేస్తాడేమో తెలియదు కానీ మొత్తానికి అయితే బాక్స్ని అయితే బయటికి తెచ్చినాడు. మా పెద్దమ్మ అయితే ఇంకా సీరియల్లో మునిగిపోయింది. ముందే ఏదో చేసినాడు అనమాట. చూడండి ఏంటో చేసి పెట్టుకున్నాడు. చూడండి సన్నాయమ్మ అయితే ఇంక ఎందుకు ఏడుస్తుంది. ఎందుకో ఏడుస్తుందో ఏమో, ఏడ్చి పెడుతుంది. అందరినీ కొట్టి కొట్టి పెడతారు. అల్లరి చేస్తుంది అనమాట. చూడు ఇంకా మోక్షి ఆ డబ్బాయి లేదని ఇంకా చేతులు కడుక్కోమని చెప్తే ఆమె కడుక్కోదు. ఊరికి చూపిస్తూనే ఉంటుంది కానీ ఆమె కడుక్కోదు. చూడండి అట్లా చేస్తుంది. ఇప్పుడు ఇంకైతే ఇంకా అది మోక్షి కడిగి పెడుతుంది. ఇంక సెట్ కాలే ఇంకా సన్నాయి మాకు. ఇంక అందుకే నైషద ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మోక్షి వాళ్ళకైతే ఇంకా హాలిడేస్ కదా, ఇంకా ఇప్పుడు ఇంకా అల్లరి అనమాట. 10 రోజులు ఇంకా చాలా భరించలేం అల్లరిని. ఇంక ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి వాళ్ళకి హాలిడేస్. ఇంక ఈ 10 రోజులు ఇంకా ఇంట్లో అంత గోలగా ఉంటుంది. మోక్షి డ్రెస్ అయితే ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈరోజు మోక్షి కూడా చాలా బాగుంది. ఇంకా వాళ్ళు ఏందో అన్న చెల్లెలు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంకా హాలిడేస్లో అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని మాట్లాడుతున్నాడు. కానీ రాజు అయితే ఎక్కడ పిలిచేవాడు, ఊరికి అన్నీ మాట్లాడుతుంటారు. ఇంకేందో స్కూల్లో ముగ్గుల పోటీ ఉందంటే ఇక్కడ దాని గురించి అయితే ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఇంకా నైషద అయితే నా వెనకాలకి వచ్చి ఇంకా వీడియోలో చూడాలని చూస్తాను నాతో సెల్లుతో పాటు. ఇంకా ఇట్లయితే కాదని అక్కడ కూర్చోబెట్టుకున్నారు. ఇంకా హాయ్ చెప్తాను చూడండి ఎంత ముద్దుగా ఉంటుంది నైషద, క్యూట్ గర్ల్. అన్నీ ఎవరు ఇంకా అంతా ఎవరినన్నా పేరు అడిగినామనుకో ఇంకా రాజు ఇక్కడికి వెళ్ళినాడంటే అయిపోయి ఇంకా
పాయ అని చెప్తుంటదనమాట. ఎక్కడ పోయినారో తెలీదు ఊరికది చెప్తూనే ఉంటది ఆ మాట. ఇంకొస్తదంట డైలాగ్ మాదిరి ఆమెకి. అందుకు పొద్దాకులు అడుగుతుంటాం. పొద్దాకులు చేతిలో పెట్టేసి పాయ అంటారింక. చూడండి ఇంకా అతి అతి చేసేది అల్లరి పిల్ల. మళ్ళీ నా కెమెరా దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది పొద్దాకులు. ఇంక రాజైతే ఇంక దిక్కు తోచక ఇంకెట్లా పైకి అనుకుంటున్నాడు. ఇంక మోక్షకి ఇంకేం అర్థం కావట్లేదు అనమాట. వీడియో తీస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు ఒక్కటే పార్టీ అనమాట. నన్నైతే ఇంకా పక్కన పెట్టేశారు నా మాటలన్నీ కానీ ఏదన్నా కానీ. ఇంకా వాళ్ళిద్దరే ఎక్కువ ఉంటారనమాట. నన్ను ఎక్కడైతే చెల్లనీరు మొత్తానికైతే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా మా అత్త అయితే వచ్చిందనమాట బయటికి. ఇంక ఈరోజు అయితే ఇంకా మా అత్త అయితే కొంచెం కొత్తగా కొంచెం కలర్ఫుల్గా అయితే కనపడుతుంది అనమాట. ఈరోజు అంతా వాళ్ళ ఇంట్లో స్పెషల్. ఈరోజు ఎందుకంటే అంత స్పెషల్గా ఉన్నారంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, ఇంట్లో పూజలు అవన్నీ కాబట్టి అంతా కొంచెం ఒక పండుగలాగా ఉందన్నమాట వాళ్ళ ఇంట్లో అయితే. ఇంక ఈరోజు ఇంకా రాజు అయితే ఇంకా సెల్లి ఇమ్మని చెప్తున్నాడు, నేను ఇవ్వట్లేదంటున్నా. ఇంకా రాజు ఇద్దరైతే నేను మ్యాచింగ్ వేసుకున్నారు, ఇద్దరు తల్లి కొడుకు అనేసి అయితే అంటున్నాను. చూడండి ఇంక వాళ్ళకి ఇంక ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఏదో మాట్లాడుతున్నారు మొత్తానికైతే. నైషదాకి అట్లా ఎందుకు పెట్టినామంటే గౌను ఆమెకి బయటికి తోలుకొని పోవాలన్నమాట. అందుకోసం అయితే అట్లా పెట్టుకొని ఆడించుకుంటుంది మోక్ష అయితే. చూడండి ఇంక ఇట్లయితే కదా నేను ఎత్తుకొని పోయాం మోక్షకి. మేము బాత్రూమ్ వద్దన్నామని మోక్ష అయితే చూపిస్తాను చూడండి. అయితే నవ్వుతుంది. నైషద అయితే ఇంకా మాకు తలకాయ